సమయం ఇచ్చిన సేవకులకి దేవుడికి కూలి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడి పేరు వందనాలు. హలో హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పటి వరకు మనం 4 మాటలు విన్నాం. 5వ మాట ధ్యానం చేసుకుందాం. అందరం కాన్సంట్రేషన్ చేద్దాం. యోహాను సువార్త 19:28. అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. సర్వశక్తివంతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నన్ను ప్రసాదించండి. ఈ ఆత్మతో నింపండి ప్రభువా. కొద్ది మాటలైనా సరే పని కలిగించి చెవులను ధరించండి. అర్థం చేసుకున్న మనసులను కలిగించండి ప్రభువా. దేవా, నన్ను శ్రీసాట్లు మరియు బట్టి మీరే మాట్లాడబడి ప్రతిమాలు ఈ చిన్న ప్రార్థనలన్నీ శక్తిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం. యేసు ప్రభు వారి శిలువలో కలిగిన 5వ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగా కొంటున్నాను. యేసు ప్రభు వారు చెప్పారన్నమాట. ఆ మాట దప్పిగా అంటే దప్పిగా కొంటున్నానంటే ఎవరో ఒకరు దాహము తీర్చాలని, అంటే ఆకలేస్తుందంటే ఎవరో ఒకరు ఆహారం పెట్టాలన్నమాట. అది యేసు ప్రభు వారు నేను తప్పికొంచున్నాను అంటే అది మనకి సంబంధించిన మాట అన్నమాట. ఆయన శారీరకమైన దాహము తీర్చుకోగలరు, దైవికమైన దాహం కూడా ఆయన తీర్చుకోగలరు. ఎందుకంటే ఆయన ఏ కొద్దుగా కూడా లేదు, ఆయన ఏమైనా చేయగలరు అన్నమాట దేవుడు. కానీ నేను దప్పిక కొంచున్నాను అంటే ఒక బలమైన బాధ్యత మనకి ఈ మాట ద్వారా దేవుడు రాయించాడు. ఒక బలమైన వర్తమానం, బలమైన ఒక మాట, నేను దప్పిగా కొంటున్నాను అంటే ఆ దప్పికని తీర్చవలసిన బాధ్యత ఇప్పుడు మనం లేఖనం చదువుతున్న మనందరి మీద కూడా ఉంది. హల్లెలూయా. మనం ఎంతమంది అయితే ప్రభువుని అంగీకరించామో వారందరి మీద కూడా ఈ మాట ఒక బాధ్యతగా దేవుడు యేసు ప్రభు వారు పెట్టారు. ఎందుకంటే అనేకులకి దాహం తీరలేదన్నమాట. ఎంతో మంది దాహంతో ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చిన వారికి కూడా దాహంతో ఉన్నారు, రాలేని వారు కూడా ఎంతో దాహంతో ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్నాం మనం, కానీ మనకి ఎన్నో దాహాలు ఉన్నాయన్నమాట. శారీరకమైన దాహం, ఒక్కొక్కరికి తిండి మీద దాహం, ఒక్కొక్కరికి నిద్ర దాహం, ఒక్కొక్కరికి డబ్బు దాహం, అనేక దాహాలు ఉన్నాయి మనిషికి. కానీ యేసు ప్రభు వారు ఏంటంటే రక్షణ అనే దాహం కోసం చెప్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు రక్షణ అనే దాహం కోసము చెప్తున్నారు అన్నమాట. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే అనేకులను రక్షించడానికి అన్నమాట. సిలువ భారం ఎందుకు పొందుకున్నారంటే అనేకులు విమోచించి పాపం నుంచి విమోచించడానికి అనమాట. పాపం నుంచి విమోచించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. ఎందుకంటే అందరినీ కూడా ఒక పరలోక రాజ్యాన్ని చేర్చడానికి అనమాట. ఈ లోకంలో ఎంతో మంది ఇంకా ఆయన సన్నిధికి రాలేకున్నారంటే ఆయన దాహాన్ని ఇంకా దాహంతోనే ఉన్నారన్నమాట. ఆయన దాహం తీరట్లేదన్నమాట. ఎందుకంటే అనేకుడు ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారో అందరూ కూడా రక్షణ పొందుకుంటేనే ఆయనకి మనం దాహం తీర్చేవారుగా ఉంటామన్నమాట. హల్లెలూయా. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్ళు కోసం ఒక యాకోబు కట్టిన దగ్గర బావి దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఎన్ని గంటలకండి? 12 గంటలకి కొండ పట్టుకొని, ఎందుకు శారీరకమైన దాహం, నీళ్లు మనందరికీ అవసరమే. అలాగే ఆ సమయంలో కూడా ఆవిడ కూడా నీళ్ళు అవసరమైతే మధ్యాహ్నం టైం 12 గంటలకి యాకోబు బావి దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో 12 గంటలకి ఎండాకాలంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే ఆవిడ యొక్క జీవితం చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎవరికి చెప్పుకోలేని జీవితం ఆవిడ జీవిస్తుంది. ఎవరికి కనబడకుండా అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తన ఇంట్లో వాళ్ళకి ఇచ్చే ఆవిడ తాగాలన్నమాట. అలాంటప్పుడు యేసుప్రభు వారు ఏంటంటే అదే బావి దగ్గర యేసుప్రభు వారు ఉన్నారన్నమాట. 12 గంటలకి ఈవిడ ఈ సమరస్త్రీ ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుందన్నమాట. అమ్మ, నాకు దాహం వేస్తుంది.
నేనిచ్చు అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును మరలా దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవముకై దానిలో ఊరిడే నీకు ముక్కుగా ఉండని ఆమెతో చెప్పును. ఆ స్త్రీ చూసి, అయ్యా నేను దప్పిక కొన్నట్లు, అంటే నాకు దాహం లేకుండా ఉన్నట్లు ఆ నీళ్లు నాకు ఇమ్మని అడిగినప్పుడు యేసుప్రభు వారు నీ పెనుబట్టిని తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ అన్నది, నాకు పెనుబట్టి లేరు అన్నప్పుడు యేసుప్రభు వారు, నీకు 5 పెనుబట్లు ఉన్నారని చూసారు ఆవిడ. అంటే యేసుప్రభు వారు కోరుకున్నది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోమని చెప్తున్నారు అన్నమాట. చేసిన తప్పుని ఒప్పుకోమంటున్నారు, పాపాన్ని విడిచిపెట్టమంటారు, పాపాన్ని ఒప్పుకోమంటారు. ఆ స్త్రీతో డైరెక్ట్గా మాట్లాడింది ఒక సామాన్య మనిషి కాదు, సృష్టికర్త అయిన దేవుడైన యేసుప్రభు వారే ఆవిడతో మాట్లాడుతున్నారు. అమ్మ నీ పెనుబట్టి తీసుకురామన్నప్పుడు, నాకు పెనుబట్టి లేదని చాలా సింపుల్గా అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు నీకు 5 పెనుబట్లు ఉన్నానని చెప్పినప్పుడు నీవు నిజంగా సత్యము చెప్పేది. యేసుప్రభు వారు ఏం చెప్పినా సరే ఆయన సత్యమే. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన బ్రతుకులో సత్యం ఉంది, ఆయన జీవంలో సత్యం ఉంది అనమాట. ఆవిడ సత్యం చెప్పినప్పుడు ఆవిడకి ఏంటంటే ఆవిడ పాపం నుంచి విమోచించాడు అనమాట. ఆ స్త్రీ, ఏ స్త్రీ అయితే తన జీవితం చెప్పుకోలేని పరిస్థితిలో ఉందో ఆ స్త్రీ వెళ్ళి అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. అనేకులకి దాహం తీర్చింది అనమాట. అనేకుల కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వగలిగింది. ఏ స్త్రీ? సమరయ అనమాట. ఒక పరిస్థితి జీవితం బాగోవాలని ఒక స్త్రీని దేవుడు యేసుప్రభు వారు ఒక గొప్ప స్థానంలో ఆవిడ కోసం ఈ బైబిల్లో రాయించాడంటే ప్రభు యొక్క గొప్పతనం చూడండి అన్నమాట. చూడండి ఒకసారి. ఏ అమ్మ స్థితి అయితే బాగోదో దేవుడు వారికి ఆత్మీయ దాహం తీర్చాలని యేసుప్రభు వారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు నీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ దాహంతో ఉన్నాను అని నువ్వు మోకరించి యేసు ప్రభుతో, ప్రభువా నా పాపం ఇది అని నువ్వు చెప్తే ఆ సమస్యకు పరిష్కారం దేవుడు చూస్తాడు. పరిష్కారం, సమాధానం ప్రతీది కూడా యేసు ప్రభు వారి చేతిలో ఉంది. ఏ మనిషి చేతిలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళా సరే నీ పరిస్థితి చక్కదిద్దలేరు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపం లేకుండా ముందు పాపాన్ని ఒప్పుకుంటేనే పరిష్కారం దొరికితే తప్ప పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని నువ్వు జీవితాంతం ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధికి వచ్చినా సరే నీ బ్రతుకు అలాగే ఉంటుంది, నీ పరిస్థితి అలాగే ఉంటుంది, నీ జీవితంలో సంతోషం లేకుండా ఎప్పుడు అలాగే ఉంటావు అన్నమాట. వస్తావు కానీ నీ యొక్క దాహం తీరదు అనమాట. నీ యొక్క దాహము తీరదు. సమాధానం లేకుండానే నువ్వు జీవితాంతం కనిపిస్తావు. ఎందుకంటే ఆయనకి మనకి పాపం అనే అడ్డు కూడా ఉంది కనుక మనకి సంతోషం ఉండదు అనమాట. ఆ పాప నీ దగ్గర ఏమున్నా లేకపోయినా సరే, నీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరే, నీ పిల్లల దగ్గర ఏమున్నా లేకపోయినా సరే, నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఆత్మీయంగా దేవుడు ఎంతో సంతోషాన్ని ఇస్తాడనమాట. నీ యొక్క అడ్డంకిలో ఉన్న ప్రతి అడ్డంకిని కూడా దేవుడు ద్వారాలు తెలుస్తాడనమాట. హల్లెలూయా. చివరి ఒక మాట చెప్పి ముగించుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, 48వ అధ్యాయం 20 చదువుతాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారి తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఒక్కొక్క చేసెను. ఆయన కొండను చేర్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరును. ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపించిన ఇశ్రాయేలు ప్రజల్ని 40 లక్షల జనాభాని ఆయన ఎక్కడ నడిపించారండి? ఎడారులు అనమాట. ఎడారిలో నీరు దొరకదు, తినడానికి ఏమీ ఉండదు, కూర్చోడానికి కానీ నిలబడడానికి ఎక్కడ ఒక్క చెట్టు కూడా ఉండదు. అలాంటి స్థలాల్లో దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించి ఎక్కడ కూడా వారికి దాహము వెళ్ళకుండా తీసుకొచ్చాడు అనమాట. అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఏమీ లేని దగ్గరే అన్నీ ఉండేటట్లుగా చేసి ఆయన్ని నిన్ను సమృద్ధి గల ప్లేస్లోకి తీసుకెళ్ళగే అలాగే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి దేవుడే. ఎడారి స్థలంలో ఆయన నడిచారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు తప్పికొనలేదు అనమాట. రాతి కొండలో నుంచి వెళ్ళారు కానీ ఏ రోజు వాళ్ళకి ఆకలి కొట్టలేదు అనమాట.
ఏ టైంకి ఏం కావాలి అనేది ఎడారి ప్రాంతంలో దేవుడు ఇచ్చాడంటే మరి దేవుని యొక్క అద్భుతమైన క్రియను మనం ధ్యానించాలి. దేవుని క్రియలు మీరు ఎందుకు ధ్యానించరు? దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు ఎందుకు ప్రకటించరు? దేవుడు నా కుటుంబంలో ఇలా చేశానని దాన్ని ఎందుకు మీరు ధ్యానించరు? ఎప్పుడైనా దేవుని వాక్యం మనం నేరుగా దేవుని వాక్యం దేవుడు మన బైబిల్ మన చర్చలో మనం పట్టుకొని తెలిస్తే నీ ఆత్మీయ జీవితం ఏంటో నీకు దేవుడు స్పష్టంగా బయటపరుస్తాడు అనమాట. నువ్వు ఎక్కడికో వెళ్ళవసరం లేదు, నువ్వు ఏదేదో చేయవసరం లేదు, మనుషుల దగ్గరికి పరిగెట్టవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నువ్వు తెరిచి నీ హృదయపూర్వకంగా దాన్ని ధ్యానిస్తే దేవుడు అందులో నుంచే జీవజలమైన ఈ ఆత్మీయ దాహం తీర్చడానికి అందులో నుంచి ఊరిలో ఊటలాగా నీకు సమాధానం దొరుకుతుంది అన్నమాట. నీకు సమాధానం దొరకాలి అని నువ్వు ఆశపడితే మాత్రం దేవుడు నీ ఆశ నెరవేర్చాడు. కానీ అందుకు తగ్గట్టుగా మనం జీవించాలన్నమాట. ఆయన కట్టడలను ధ్యానించాలి, ఆయన శాసనాలు ధ్యానించాలి. ఆయనకి మన శక్తి సామర్థ్యం కొంచెం మనం ఎంత చేయాలో ఆయనకి చేయాలన్నమాట. సమాధానం అనేది ఎక్కడో లేదండి, మన హృదయంలో నుంచే వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే దేవుని సన్నిధిలో వస్తుంది అనమాట, ఒక ప్రార్థనలో వస్తుంది అనమాట. నువ్వు దేవుని వాక్యం ధ్యానించడంలోనే సమాధానం వస్తుంది అనమాట. ఏ రోజైనా సరే నువ్వు ధ్యానిస్తే నీకు నీ జీవితం యొక్క భవిష్యత్తు అంటే ఏంటో నీకు తెలుస్తుంది అనమాట. నీ యొక్క ఆత్మీయ దాహం అది తీరాలి అంటే దేవుని వాక్యం ధ్యానించాలన్నమాట. అందులో నుంచే సమస్తం నీకు బోధపరిచేటట్లుగా తేటగా నీకు నీ సామర్థ్యం ఎంత ఉందో దానికి తగినట్లుగా దేవుడు నీకు మార్గం చూపిస్తాడనమాట. ధర్మశాస్త్రాన్ని తక్కువగా అంచనా వేయకండి, దేవుని వాక్యాన్ని తక్కువగా అంచనా వేయకండి, దేవుడు చేసిన క్రియల్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడంటే మనం అటు ఇటు పట్టుకొని తిప్పడానికి, ఏదో బ్యాగ్లో పట్టుకొని తిరగడానికి, ఫోన్లో పట్టుకొని చూడడానికి కాదు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు అని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు ధన్యుడు కాదు. దివారాత్రులు కష్టపడి సంపాదించుకున్నాడు ధన్యుడు కాదు. పిల్లలు చూసుకొని మురిసిపోయి సంబరపడి సంతోషపడి ఆనందపడి వాళ్ళు ఎగిరితే పరిగెడితే వాళ్ళు బండి తొక్కితే సంతోషపడేటట్టు కాదు దేవుడు. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి వచ్చిన చెట్టు వలె ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడన్నమాట. నీ జీవితం ఫలఫలితంగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు తెరిచి చదివితే నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది. మన లోపాలు ఏంటో ముందు మనకు తెలుస్తాయి. ఆ లోపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడు అనమాట. 40 సంవత్సరాలు 1-2 కాదు, ఎడారిగా నడుస్తున్నారు. ఆ సమయానికి మేఘం వచ్చి వారి మీద నిల్చుంటుంది. ఆ మేఘం గుండా వాళ్ళ ప్రయాణం. మళ్ళీ ఎక్కడైతే వాళ్ళకి భోజనం అవసరం ఉందో అక్కడ ఆ మేఘం అలా నిల్చుంటుంది. వాళ్ళు ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణం. అంటే దేవుని యొక్క మార్గంలో నడవాలంటే ఒక పద్ధతి ఉందన్నమాట, ఒక పద్ధతి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ పద్ధతిలో నడవగలిగితేనే దేవుళ్ళ నడవగలిగాం. ఆ ఇష్టం వచ్చినట్లు దేవుళ్ళ నడుస్తారంటే దేవుడి యొక్క శాసనాలు, దేవుడి యొక్క ఆజ్ఞలు దానికి అనుకూలించమన్నమాట. దేవుడు ఇశ్రాయేలుకి ఒక పద్ధతి నేర్పాడు, మనకు ఒక పద్ధతి నేర్పాడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే దేవుని యొక్క కార్యాలు చూడగలం. దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు పొందుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. లేవగానే బైబిల్ చదవడం, పిల్లలతో బైబిల్ చదివించడం, పిల్లలకి దేవుడి కోసం చెప్పడం, వాళ్ళతోనే దేవుడి వాక్యం చదివించడం, వాళ్ళతోనే ప్రార్థన చేయించడం, అవేనండి మనకి శాశ్వతమైన ఈ భూమి మీద. మనం ఎంత సంపాదించామో, ఎన్ని ఇల్లు కట్టుకున్నామో, మన వెనకాతలు ఎంత ఉందో అనేది కాదు. మనం పిల్లల్ని భక్తిలో ఎంతవరకు నడిపిస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కానీ ఎంతవరకు వాళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నాం, సమాజానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మార్గదర్శిగా ఉంటారు, సమాజంలో వాళ్ళు ఏ విధంగా మార్పు తీయగలుగుతారు, వాళ్ళు రాబోయే తరానికి వాళ్ళు ఏ విధంగా అనేకులు దేవుని సన్నిధికి చేర్చగలుగుతారు అనేది మనం తీసుకెళ్ళాలి. కానీ అయ్యే మన దేవుని క్రియలు, మన దేవుని ఫలాలు మనం నేర్చుకోవాలి. కానీ ఈ లోకంలో ఏం చేస్తానని ఇంపార్టెంట్ కాదు. దేవుళ్ళను ఎలా జీవిస్తున్నావో, దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడికి ఇష్టం అన్నమాట. ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు జీవితంలో ధన్యుడు అనమాట. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడివాడు. ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే దేవుని వాక్యం ధ్యానిస్తే ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. మన తప్పులు మనం ఒప్పుకొని మన దేవుడి సన్నిధిలో నిల్చుంటే ఆశీర్వాదం వస్తాయి అన్నమాట. ఆశీర్వాదం రాలేదు, నా సమస్య ఎలాగ ఉంది, నా బాధ ఎలాగ ఉంది అంటే దానికి దేవుడు కారణం కాదు. హల్లెలూయా. దానికి కారణం నువ్వే.
నీ తప్పులే, నీ పాపాలే నిన్ను వెనక్కి నెట్టేస్తాను అనమాట. నువ్వు చేసిన పొరపాట్లే, నువ్వు చేసిన అవివేక పనులే నిన్ను వెనక్కి లాగుతానే తప్ప దేవుడు ఎంత మాత్రం దేన్ని అడ్డుపరిచే దేవుడు కాదు. నువ్వు చేసిన పనులకే నీ జీవితం ఇలాగా ఈరోజు ఉన్నది అంటే, ఆశీర్వదింపబడి ఉందా నువ్వు చేసే కార్యాల వల్లే, శపింపబడి ఉన్నావా నీవు చేసే పనుల వల్లే నీ జీవితం శపింపబడి ఉందని నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీ తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తామని దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. అదే యెహోషువ గ్రంథం అదే అధ్యాయంలో చివరి చూద్దాం చూడండి. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా యెహోవా దుష్టులకి ఎవరికంటే నెమ్మది ఉండదో, దుష్టులకి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చాడు. నువ్వు దుష్ట పనులు చేసినంత కాలం నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో ఒక సంతోషం ఉండదు. ఎప్పుడు శాపంతోనే, ఎప్పుడు బాధతోనే ఉంటావంటే కారణం ఏంటంటే దుష్టత్వం నీలో ఉందన్నమాట. దుష్ట ఆలోచనలు నీలో ఉన్నాయి, దుష్ట క్రియలు నీలో ఉన్నాయి, దుష్ట స్వభావం నీ జీవితంలో ఉందన్నమాట. అది నీ పిల్లలకి అలాగే నువ్వు దాన్ని పరిపక్వం చెందిస్తున్నావు తప్ప దాన్ని కప్పిపుచ్చుకొని దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకోలేదు అనమాట. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టావనుకో అక్కడితో దాన్ని ఆ దేవుడు తీసేస్తాడు. లేదంటే అది ఒక క్యాన్సర్ వ్యాధిలాగా, తరతరాలుగా వస్తున్న వ్యాధిలాగా నీ కుటుంబాన్ని అలాగ నడిపించుకుంటూ నాశనం కూడా నువ్వే తీసుకెళ్తావు అనమాట. దానికి బాధ్యులు నువ్వే గుర్తించుకో. ఎందుకంటే షాప్ పిల్లల మీద పడుతుందా, రాబోయే తరం మీద పడుతుందా, దానికి మూలం నీవే. ఆశీర్వాదం వెళ్ళిందా, అది నీవే. ఈరోజు విషయం ఆ సమస్య నీ చేతిలో ఉందన్నమాట. అది పోవాలా, దానికి ముందు నీవే దేవుడి సన్నిధికి వచ్చి నేను ఇది చేశాను నన్ను క్షమించండి అక్కడితో పోవాలి. లేదా అది నువ్వు అలాగా క్యాన్సర్ వ్యాధులు మొదలుపెట్టుకున్నావు అనుకో పిల్లలకి వెళ్ళిపోతుంది. దానికి కారణం దేవుడు మాత్రం కాదు. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు, పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు. పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. ఆ పాపాన్ని విడిచిపెడితేనే నీకు ప్రేమ, సంతోషం, సమాధానం కుటుంబంలో ఉంటుంది. హల్లెలూయా. దుష్టులకి నెమ్మది ఉన్నదని యెహోవా సెలవిస్తున్నాడు. అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఎందుకు మీరు ఆ దుష్టత్వం నుంచి విడిచిపెట్టారు, ఎందుకు ఆ పాపపు ఆలోచన నుంచి, పాప క్రియల నుంచి విడిచిపెట్టి, అయ్యా నా జీవితంలో ఇలాగొంది, నా కుటుంబం ఇలాగొంది, ఇప్పటికైనా నేను మార్పు చెందాలని ఎందుకు అటువంటి ఆలోచన మీకు రావు? ఎందుకు దేవుళ్ళో ఎదగాలని ఒక ఆలోచన రాదు? ఎందుకు అలాగే ఉండిపోతామని వాతవేయబడిన మనస్సాక్షిలాగా మీరు అలాగే జీవితం ఎందుకు అలాగే ఆలోచిస్తారు? రాబోయే తరంలో నేను మారాలా, మార్పు చెందాలా, నా పిల్లలు దేవుళ్ళు ఎదగాల, నేను ఎదగాల, దర్శనాలు చూడాలా, కళ్ళు చూడాలా, ప్రవచించాలా, కృపావరాలు ఎన్నో ఉన్నాయి, ఏదో ఒకటి నేను పొందుకోవాలా, అది నా పిల్లలకి చెప్పాలా అని అటువంటి ఆలోచనలు మీకు ఎందుకు రావు? అంతేపు వస్తారు, ఉంటారు. ఆ దేవుళ్ళు ఎంతవరకు నేను ఎదుగుతాను అనేది ఎందుకు ఆలోచించరు? ఎందుకు కళ్ళలో రావాలి, కళ్ళలో చూడరు, ఎందుకు దర్శనాలు చూడరు? అబ్రహాం మొదలుకొని యోహాను వరకు కూడా అందరూ కళ్ళలో దర్శనాలు చూసిన వారు, భవిష్యత్తు చెప్పిన వాళ్ళందరూ. ఇర్మియా కానీ, నెహెమియా కానీ, ఏహెజ్ కానీ, మోషే కానీ, అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, ఎవరినైనా చూడండి మీరు, ప్రతి ఒక్క జీవితంలో ఒక దర్శనం కలిగి ఒక భక్తిలో ముందుకెళ్ళారు. ఒక దర్శనం కలిగి భక్తిలో ముందుకెళ్ళారు, ఒక కళ కానీ భక్తిలో ముందుకెళ్ళారు. దేవుడు ప్రతిదీ కూడా వారికి సూటిగా నేరుగా వచ్చి ఆ దర్శనంతో మాట్లాడి చెప్పారు అన్నమాట. నువ్వు ఎలా చేయాలా, నువ్వు ఎలా వెళ్ళాలా, ఆ దగ్గరికి నడిచి వెళ్ళి ఈ వాక్యం చెప్పాలా, నా కోసం నువ్వు దెబ్బలు తినవలసి వస్తుంది, అయినా దెబ్బలు తినాలా, నువ్వు నిద్ర పడవలసి వస్తుంది, నిద్ర పడాలా అని ప్రతిదీ కూడా దేవుడు ఆ దర్శనాల ద్వారా తీసుకెళ్ళారు. ఎందుకు ఈరోజు దర్శనాలు చూడలేకపోతున్నాం అంటే మన యొక్క భక్తి జీవితం సామర్థ్యత లేదు, దేవుడిని ఎదుర్కొనే శక్తి మన దగ్గర లేదు, దేవుడి కళలు చూసే మన యొక్క అనుభవం మన దగ్గర లేదు, దేవుడితో మాట్లాడే యొక్క శక్తి సామర్థ్యం మనలో లేదు. వస్తున్నాం కానీ ఆత్మీయ దాహం చేరకుండానే వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోలేకపోతాం. భక్తిలో ఎదగాలని ఒక పట్టుదల, ఒక పౌరుషం, ఒక రోషం కలిగి లేదనమాట. ఇదిగా నా పరుగు కడముట్టించాను, నా పరుగు కడముట్టించి నీతి కిరీటం ఉందని పౌలు చెప్తున్నాడు. పౌలు ఒకప్పుడు ఈ లోకంలో ఎంతో ఒక అధికారిగా జీవించాడు, కానీ చివరికి వచ్చి ఆయన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా కొరకు నీతి కిరీటం ఉంది. ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, నాకు ఇల్లు అవసరం లేదా, వాకులు అవసరం, ఏమి అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ధర్మం అవసరం లేదు, కానీ జీవి కిరీటం నాకు నా కొరకు దేవుడి దగ్గర ఉంది. నాకు ఒక గొప్ప బహుమానం ఉంది, ఆ బహుమానం కోసం నేను పరిగెడతాను. ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు, దేవుడు పనిచేస్తే చాలు, దేవుడి కోసం పరిగెడితే చాలు, అంతే నాకు చాలు, అంతే. ఈ యొక్క జీవితంలో నెమ్మది నాకు చాలు.
దేవుడి దగ్గర కిరీటం ఉందన్నమాట. మనకు బహుమానం అనేది దేవుడి దగ్గర నుంచి చూడాలి తప్ప మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు చూడకూడదు. హల్లెలూయా. నీవు నాకుండగా మరి ఐదో మాట చెప్పడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఇప్పటికి వచ్చి సంవత్సరం అవుతుంది కదా చర్చిలో నిలబడి చెప్పడం, కానీ చెప్తారని కూడా ఎప్పుడూ అనలేదు. జయ నా పేరు ఇచ్చింది, వచ్చి చెప్పాను అంతవరకే తప్ప నేను ఇప్పుడు వచ్చి కూడా పేరు ఇవ్వలేదు. జయ ఎందుకు ఇచ్చిందో అది దేవుడి చిత్తమై ఉంది కనుక అలా జరిగింది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాట జీవించాడు. హల్లెలూయా. ఐదవ మాట అందరూ 5 మాటల వరకు వచ్చాం. 5వ మాట ఇప్పుడే విన్నాం. ఏంటంటే నేను తప్పికొనుచున్నాను. అంటే ఈ మాటను బట్టి బావగారు సత్య గారు చక్కగా ఒక వ్యక్తి పరంగా కానీ, ఒక కుటుంబ పరంగా కానీ, ఒక సంఘ పరంగా కానీ ఆయన దాహాన్ని తీర్చడానికి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనే అంశాలను మన ముందుంచి చక్కగా వివరించారు. అయితే ఈ 5వ మాటలో మనం గుర్తుంచుకోవాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, నేను తప్పికొనుచున్నాను అన్న ఆయన మాట ఏం రుజువుపరుచున్నది అంటే ఆయన పరిపూర్ణ మానవుడిగా ఆ శ్రమల గుండా, ఆ సిలువ శ్రమల గుండా ఆయన వెళుతున్నాడు అనేది రుజువుపరుచున్నది. ఆయన మహిమ శరీరంతో కానీ దైవిక శక్తితో కానీ ఆ సిలువ శ్రమల గుండా ఆయన వెళ్ళలేదు. ఆయన పరిపూర్ణ మానవుడుగా, అంటే నువ్వు నేను ఏ విధంగా అయితే ఉన్నామో అట్టి రీతిగా ఆయన సిలువ శ్రమల గుండా వెళుతూ చివరికి ఆ సిలువ బలాలపై ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను ఇప్పటికే చాలా అలసిపోయాను, నేను తప్పికొనుచున్నాను. ఆ మాట ద్వారా ఆయన పరిపూర్ణమైన మానవత్వాన్ని ఆయన రుజువుపరుస్తున్నాడు. మొదటిది. రెండవది ఏమిటి అంటే మనం చదువుకున్న ఆ వాక్యంలోనే ఉంది, లేఖనంలో నెరవేర్పు కొరకై ఆయన నేను తప్పికొనుచున్నానన్న మాట పలికాను. లేఖనంలో నెరవేర్పు కొరకే అంటే యెషయా మనం చూసుకుంటే 53వ అధ్యాయము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను కూర్చున్న అధ్యాయమే. అది ప్రవచనాత్మకమైన అధ్యాయం. అది అందులో 12వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అదేవిధంగా కీర్తనలు 69:21 వచనం, వారి చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకన త్రాగనిచ్చిరి. ఓకే, చాలండి. ఈ 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని ద్వారా బావగారు చెప్పిన విధంగా ఆయన దాహం తీర్చడానికి నీ కుటుంబ పరంగా నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు, సంఘ పరంగా నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు, నీ పిల్లలకి ఎటువంటి మార్గాన్ని నువ్వు బోధిస్తున్నావు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడుచుకోవాల్సిందిగా ప్రభు గారికి వినాయక దేవునితో నాతో సెలవిచ్చుకునే విషయాన్ని జ్ఞాపకించుకుందాం. ఈ సమయంలో ఒక పల్లవి, ఒక చరణం. ఈ భయంకరమైన ఎండలో చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది. అయినా సరే చాలా ఓపిక్గా వచ్చి కూర్చున్నారు. అందులో చెప్పిన చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. వినడమే కాకుండా విన్నది ఎంతవరకు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకుంటాము, ఎంతవరకు మనం అది
దాని ప్రకారం మనం జీవిస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఈరోజు దేవుడు నాకు ఏ యోగ్యత లేదు, నన్ను నిలవబెట్టుకుని చెప్పమన్న వాక్యము యేసు ప్రభు వారు పలికిన 6వ మాట. అది మాట కాదు, అది ఒక కేక. అది నా దృష్టి అంటే నేను అనుకున్నది ఏంటంటే అది ఒక మాట అయితే కాదు, అది ఒక కేక అన్నమాట. అదేంటంటే ఒక సాటిస్ఫాక్షన్తో కలిగిన కేక. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనది, ఇదేంటండి సమాప్తమైనది, ఫినిష్ అని చెప్పి ఆయన ఒక పెద్ద శబ్దంతో ఒక కేక పెట్టారనమాట. 1995 ఒక సినిమా వచ్చిందండి. 1995లో బ్రేవ్ హార్ట్ అనే మూవీ ఒక డైరెక్ట్గా తీశారు. దానికి అదేంటంటే ఒక స్కాట్లాండ్కి సంబంధించిన ఒక మిషనరీ యొక్క లైఫ్, ఒక జీవిత చరిత్ర. పెళ్ళైన సంవత్సరం లోపే ఆయన భార్యని చంపేశారు. ఒక మిషనరీకి సంబంధించిన జీవిత చరిత్రని బ్రేవ్ హార్ట్ అనే సినిమా తీశారు. దానికి 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. చాలా ఎక్కువ డబ్బులు ఆయన సంపాదించాడు. చాలా గొప్ప పేరు వచ్చింది ఆ సినిమాతో ఆయనకి. దాని తర్వాత ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ఒక హోటల్లో తనే ఒక 36 గంటలు టైం పెట్టుకున్నాడు. తన జీవితానికి ఎండింగ్ చేసుకుందామని ఒక 36 గంటల సమయాన్ని తను వెచ్చించి, ఈ 36 గంటల్లో నాకు నచ్చింది తింటాను, నచ్చింది చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించి 36 గంటల తర్వాత పిస్తల్తో తన టైం పెట్టుకొని కాల్చుకొని చనిపోదామని పిస్తల్ పక్కన పెట్టుకున్నాడు. తను హ్యాపీగా నచ్చింది తిని హ్యాపీగా ఈ 36 గంటలు కూడా తను జీవించడానికి సిద్ధపడ్డాడు. 24 గంటలు గడిచాయండి. 24 గంటలు గడిచిన తర్వాత ఇంకా తను చేయాలనుకున్నంతా చేశాడు, తినాలనుకున్నంతా తిన్నాడు. ఇంకా 12 గంటలు మిగిలిపోయి తను పెట్టుకున్న టైంకి తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ హోటల్లో ఒక డ్రా తీసి చూస్తే అందులో ఒక పచ్చ అట్లా ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఓపెన్ చేసి మామూలుగా జస్ట్ ఓపెన్ చేసి ఆ మధ్యలో చదివినప్పుడు తనకి చాలా బాగా అనిపించింది. ఆ బుక్ చాలా బాగా అనిపించి చదివాడు 6 అధ్యాయాలు చదివాడు. 6 అధ్యాయాలు చదివినప్పుడు చాలా బాగా అనిపించింది. 6 అధ్యాయాన్ని 6 సార్లు చదివాడు. 6 సార్లు చదివి తీరా టైం చూస్తే టైము తను అనుకున్న టైము, తను చదువుకోవాల్సిన అనుకున్న టైము దాటిపోయింది. దాటిపోయినప్పుడు అయ్యో నేను అనుకున్న టైము దాటిపోయింది, నేను చనిపోవాలనుకున్న టైం దాటిపోయింది అని చెప్పి ఆలోచించి ఆయన నేను ఎందుకు చనిపోవాలి, నా కోసం ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు. ఇప్పటివరకు నేను చదివింది అదే. ఆయన చదివింది యోహాను సువార్త లాస్ట్ 6 అధ్యాయాలండి. ఒక వ్యక్తి జీవితంలో ఆఖరి 24 గంటలని ఆయన చదివాడు. ఆయన చదివి అదే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని సినిమాగా తీద్దామని అనుకున్నాడు. మళ్ళీ తనకి చాలా వ్యతిరేకతలు వచ్చాయి. ఈ సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అందులో ఒక పాట లేదు, ఒక ఫైట్ లేదు, ఒక రొమాన్స్ లేదు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అందులో ఆయన ఆ సినిమాని తనకు వచ్చిన ఇంగ్లీష్లో తీద్దాం అనుకోలేదు, అరామిక్లో తీద్దాం అనుకున్నాడు. అరామిక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన తెలుగులో రాజమౌళి చైనా భాషలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలాగనమాట. ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. అయినా సరే ఆయన తెగించి తీసిన సినిమాయే ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారి పేరు మెల్ గిబ్సన్. ఇది ఆయన చెప్పిన ఈ సినిమా తీసిన తర్వాత రిలీజ్ తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు అనమాట. చనిపోదాం అనుకున్న వ్యక్తి ఈ రోజు కూడా మనం అది చూసినప్పుడు మనకి నిజంగా ఆ రోజు దేశప్రభు వారు ఎంత శ్రమ పడ్డారా, కళ్ళకు కట్టినట్టు ఆ రోజు మనం లేం. కానీ ఈ రోజు మనం చూసినప్పుడు చాలా మనకి నిజంగా అది చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారండి. ఆ సినిమాని ముస్లిం కంట్రీస్ లో కూడా వేశారు వేరే కారణాల ద్వారా. అంటే తక్కువగా యేసుప్రభు వారిని ఎంత దిక్కుమాలినాయంగా చనిపోయాడు, అసలు ఎందుకు ఏ సహాయం లేకుండా ఒక నిస్సహాయ స్థితిలో చనిపోయాడు అన్న అర్థంతో ముస్లిం కంట్రీస్ లో కూడా ఆ సినిమాని చూపించారు. అలాంటి సినిమా ఆయన ఒక వ్యక్తి జీవితంలో ఆఖరి 24 గంటలలో తీసిన సినిమా అనమాట. చార్లెస్ ఎర్విన్ గారు ఆయన చంద్రుడి మీదకి వెళ్ళారు. చంద్రుడి మీదకి వెళ్ళి ఆయన చంద్రుడి మీద జీప్ నడిపించారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మనకి మీటింగ్ సభలు పెట్టినప్పుడు చాలా మంది యువకులు వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో ఫోటోలు దిగి ఆయన చూసి ఒక దేవుడే భూమి మీదకి వచ్చినంత గొప్పగా ఫీల్ అయిపోయారట. ఆయన అందరినీ చూసి అంత ఎక్సైట్ అయిపోతున్న వాళ్ళు అందరినీ చూసి అన్నారట, మీరు
ఫస్ట్ టైం వెళ్ళాను, నేను అక్కడ జీప్ నడిపించాను అని చెప్పేసి అందరూ మర్చిపోతుంది, గొప్ప విషయం కాదు. కానీ భూమి మీద ఒక విషయం జరిగింది, అది ఎప్పుడు నీకు జరగదు. అది చాలా గొప్ప విషయం. నేను మానవుడు చంద్రుడి మీద వెళ్ళడం గొప్ప విషయం కాదు, కానీ దేవాది దేవుడు భూమి మీదకి రావడం గొప్ప విషయం అని చెప్పి ఆయన మనందరికీ మళ్ళీ గుర్తు చేశారు. నిజమే కదండి, దేవాది దేవుడు భూమి మీదకి రావడం చాలా పెద్ద విషయం కదా, చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్తే యోహాను సువార్త 19:31 మనం చదువుకున్న ప్రకారం ఆయన ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనది. లూకా సువార్త 23:44 చూద్దామండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. చాలా రమారమి మధ్యాహ్నం ఆయన 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమైందండి? చీకటి కమ్మింది. 12 to 3 వరకు, అంటే ప్రెసెంట్ ఆ రోజుల్లో ఈ టైంలో ఇంకా చీకటిగానే ఉంది. అంటే కట్టిక చీకటి అనమాట. మనకి మిడ్ నైట్ లో ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి. అంత చీకటి ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా మన ఇంట్లో ఎవరికైనా మన పిల్లలకు బాగోకపోతే ఎక్కువ బాధపడేది పిల్లల మనమా తల్లిదండ్రుల? తల్లిదండ్రులు వాళ్ళకన్నా ఎక్కువ మనమే బాధపడతాం, వాళ్ళకన్నా ఎక్కువ సఫరింగ్ మనకే ఉంటుంది. ఒకవేళ ఇంజక్షన్ చేయించాల్సి వస్తే కళ్ళు మనం మూసుకుంటామా, వాళ్ళు మూస్తామా? మనమే ఇలా పెట్టేలా మనమే మూసుకుంటాం. సో ఆ రోజు నేను అనుకుంటున్నాను, దేవుడు కూడా తన కుమారుడు ఇంత శ్రమ పడుతున్నాడు, ఎంత బాధ అనుభవిస్తున్నాడు మన కోసం అని చెప్పేసి ఆ దేవుడు కూడా ఆ టైంలో కళ్ళు మూసుకున్నారేమో. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఆ టైంలో ఆయన విడిచిపెట్టి ఇంకా ఆయన కూడా తట్టుకోలేక ఆ టైంలో కళ్ళు మూసుకుంటే లోకం అంతా కూడా భయంకరమైన చీకటి కమ్మిందేమో. దేవుడు ఆ సమయంలో అంధకార శక్తులతో పోరాడాడు. ఆ చీకటి శక్తులతోని యేసు ప్రభు వారు పోరాడాడు. కొలస్సీ 1:13 ఉంది కదండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చాలమ్మా, ఆయన మనల్ని అంధకార సంబంధమైన ఆ శక్తుల నుంచి, అధికారంలో నుంచి మనల్ని విడిపించడానికి, విడుదల చేయడానికి ఆయన ఏం చేశారండి? ఆ 3 గంటలు కూడా తెలుగు మీద ఆయన మన కోసం అంధకార శక్తులతోని, అపవాది క్రియలతోని పోరాడారు. పోరాడి కొలస్సీ 2 అదే కొలస్సీ 2వ అధ్యాయం 14 అధ్యాయం 15 శరీరం మందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకము రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతులు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేశాను. ఏం చేశారండి? దేవుడు తన చేతులతో ఉన్నదాన్ని మన కోసం ఆయన ఏం చేశారండి? ఆయన తుడిచివేశారు మన కోసం. ఆయన అంధకార శక్తులతోని ఈ సిలువ మీద ఆయన పోరాడారు. పోరాడి ఆయన మనకి ఏం చేశారండి? ఆయన మన కోసం ఆయన చీకటి శక్తులతో పోరాడి మన కోసం ఏం చేశారంటే, క్రయధనముగా ఆయన రక్తాన్ని మన కోసం ఆయన అర్పించారనమాట. ఆయన ఏం చేస్తారు? చీకటి దేని సాదృశ్యం అంటే, చీకటి తీర్పుకి, చీకటి పాపానికి సాదృశ్యం అయింది. ఆ టైంలో ఆయన మన కోసం ఆయనకి అన్యాయంగా తీర్పు పొంది మన కోసం ఆయన ఏం చేశారు? ఆయన మీద మన కోసం ఆయన అన్యాయంగా తీర్పు పొంది ఆయన మన కోసం ఆయన అన్యాయంగా మన కోసం నిలవబడడం అయితే జరిగింది. యేసు ప్రభువు మన పాపాన్ని తన మీద వేసుకొని మన పాపం కోసం ఆయన పోరాడడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చెప్పింది సమాప్తమైంది అని చెప్పారు కదా. సమాప్తమైందంటే మనం తెలుగులో సమాప్తమైనది అన్న పదానికి అర్థం మనకు పూర్తిగా తెలుసు. కానీ అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే టెక్లోస్టాయ్. ఏంటంటే ఒకసారి చెప్పండి అందరూ. టెక్లోస్టాయ్ అనే పదాన్ని ఆయన ఉపయోగించడం జరిగింది. ఈ పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ మనం నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఈ పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఒక యాజకుడు ఈ పదాన్ని వాడాలి అనుకుంటే ఏ విధంగా వాడతాడంటే, ఆయన ఒక పాప పరిహార బలికి ఒక దూడను కానీ ఒక ఆవును కానీ దేన్ని ఇస్తే అది ఆయన దాన్ని శుభ్రంగా టెస్ట్ చేసి పరీక్షించి దీంట్లో ఏ మచ్చ ఏ డాగు లేదు, ఇది పరిపూర్ణంగా దేవుడికి సమర్పించడానికి కరెక్ట్గా ఉంది అని చెప్పడానికి, సంపూర్తిగా ఉంది అని చెప్పడానికి
రచయిత కానీ ఈ పదాన్ని వాడాలనుకుంటే ఎప్పుడు వాడతాడో తెలుసండి. ఆయన తను రచించాల్సిందంతా బుక్ అంతా రాసేసి లాస్ట్ సంతకం పెట్టి టెట్లోస్టాయ్ అంటాడు. అంటే తన సంతృప్తితో చాలా హ్యాపీగా నేను చేయాల్సిన పని అంతటినీ చేస్తాను, ఇది కంప్లీట్ అయింది. ఒక సాటిస్ఫాక్షన్, ఆ మాటలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఒక సంపూర్ణత అనేది ఉన్నప్పుడు అప్పుడు ఈ పదాన్ని ఒక ఆర్టిస్ట్ కానీ ఒక రచయిత కానీ వాడతాడు. అదే ఈ పదాన్ని ఒక వ్యాపారవేత్త వాడాలి అనుకుంటే ఎప్పుడు వాడతాడంటే, ఎవరైనా ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే, ఎవరి దగ్గరైనా ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు ప్రతి నెల 100 రూపాయలు చొప్పున 10 నెలలు జమ చేస్తూ కడుతూ ఉన్నప్పుడు 10వ నెల వెళ్ళి అయ్యగారు ఇదిగో నా పద్దు, ఇదిగో ఇది ఆఖరి 100 రూపాయలు, ఇది నేను మీకు కట్టేస్తున్నాను, అయిపోయింది, ఈ నెలతోని ఇది అయిపోయింది, నా అప్పు మొత్తం తీరిపోయింది అని చెప్పినప్పుడు కూడా ఈ పదాన్ని వాడడం. ఈ పదంలో యొక్క అర్థం, పూర్తి అర్థం ఏంటంటే ఇందులో ఒక సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ అనేది ఈ పదంలో ఉందన్నమాట. విజయం అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే సంపూర్ణమైన ఆనందము, విజయం కూడా దీనికి సంబంధించి ఉందన్నమాట. అయితే యేసుప్రభు వారు అంత సంతోషంగా, అంత ఆనందంగా ఈ పదాన్ని చెప్పినప్పుడు అసలు సమాప్తం అయిందంటే ఏం సమాప్తం అయింది, అసలు ఏంటి సమాప్తం అయింది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు లేఖనాలు సమాప్తం అయిందని మనం అనుకోవాలా? కాదండి. జకర్యా 12:10 అధ్యాయం చూసుకున్నట్లయితే ఇంకా లేఖనాలు ఇంకా పూర్తిగా కూడా సంపూర్తి అవ్వలేదు. ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు పూర్తిగా అవ్వలేదు. జకర్యా 12:10 చూస్తాం కదా, సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నిర్బంధించు ఆత్మ విజ్ఞాపన చేరి ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, వారు నన్ను పొడిచిన వారు నా మీద వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. అయితే ఇక్కడ ఈ పక్కల బల్లెంతోని పొడుస్తారని ఉంది. అలాగే ఈ కీర్తనలు 34:20లో కూడా ఒక్క ఎముకైనా సరే విరిగిపోదు అని ఉంది. అది కూడా అప్పటికి ఇంకా నెరవేరలేదు. యెషయా 53:9లో కూడా చదవద్దమ్మా, నోట్ చేసుకొని ఇంకే చదవండి. యెషయా 53:9 కూడా ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడతాడు. ఎక్కడండి? ధనవంతుని యొద్ద ఉంచబడతాడు అని చెప్పేసి లేఖనం ఉంది. అది కూడా ఇంకా నెరవేర్చబడలేదు. మరి ఏ సమాప్తం అయిందని చెప్తున్నారు ఆయన? సమాప్తమైందని అంటే ఆయన శ్రమ పొందడం సమాప్తమైంది. ఆయన క్రయధనంగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అర్పించడం సమాప్తమైంది. ఆయన మన కోసం పాపం వల్ల వచ్చిన మరణాన్ని జయించడం మరణం కాదండి, సారీ, ఆయన వెల చెల్లించడం సమాప్తమైంది. క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని సమర్పించడం సమాప్తం అయిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. ఇంతకీ ఈ వెల ఎవరికి చెల్లించారండి? ఈ వెల ఎవరు చెల్లించారు? చాలా మంది అనుకున్నది ఏంటంటే ఈ వెల సాతానికి సమర్పించారేమో అనుకుంటారు. కాదండి, సాతానికి సమర్పించారంటే సాతాను దేవుడి కన్నా పైన ఉండాలి. మనం ఎవరికైనా మనం రుణంగా ఉన్నామంటే వాళ్ళు మనకన్నా ఎత్తులో ఉండాలి, అంతే కదండి. మనకన్నా డబ్బున్న వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకోగలం, కానీ మనకన్నా పేదవాళ్ళ దగ్గర మనం తీసుకోలేం
అందరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పాపం లేని వారుగా ఉండాలి. కాబట్టి నేను దానికోసం ఏం చేయాలి? ఎవరైనా సరే రక్తాన్ని చిందించాలి. నేనైనా సరే నేను అర్పించాల్సి వచ్చినా సరే అది అప్పుని ఎవరు చెల్లించాలి? దేవుడే చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? దేవుడికే చెల్లించాలి. అదనమాట. అయితే ఇక్కడ ఈ సమాప్తమైందని చెప్పిన ఈ మాట దేనికంటే సాదృశ్యం? ఇట్స్ ఏ క్రై ఆఫ్ విక్టరీ, ఇట్స్ ఏ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్, ఇట్స్ ఏ క్రై ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇది ఒక విజయానికి సంబంధించిన కేక, ఇది పరిపూర్ణతకు సంబంధించిన కేక, ఇది సంపూర్ణతకి కూడా సంతృప్తికి సంబంధించిన కేక. ఆయన చాలా విజయ గర్వంతో ఆయన ఆ గెత్సేమనే తోటలోని ఆయన చాలా చెప్తారు కదా, నా శరీరము బలహీనంగా ఉంది, నా ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది కానీ నా శరీరము బలహీనంగా ఉంది. ఎందుకంటే ముందు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన ప్రకారం ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన ఏదో మైండ్ శరీరంతో ఆయన మనలాంటి వాళ్ళే, కేవలం మనలాంటి వాళ్ళే. ఏ విధంగా అంటే ఆయన ఆత్మ సిద్ధంగానే ఉంది. నేను దీనికోసమే వచ్చాను, ఈ పని చేయడానికే నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను ఈ పని చెయ్యాలి అని ఆత్మకు తెలుసు. కానీ శరీరం కొంచెం భయపడుతుంది. అమ్మో చాలా శ్రమ పడాలి. మనం ఏ తప్పు చేయకుండా ఎవరైనా ఒక మాట అంటేనే మనం అసలు పడం. కానీ దేవుడు అంత దేవాది దేవుడు, అంత గొప్ప వ్యక్తి, ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, పిడిగుద్దుతో గుర్తించుకున్నారు, మొహం మీద ఉమ్మి వేశారు. ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకోండి, అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరైనా కొడితే ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకుంటాడా? అంటే ధనవంతుడు, మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఒక గొప్ప ధనవంతుడు, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాంటిది దేవాది దేవుడు. కానీ ఆయన ఎంత తగ్గించుకున్నారంటే అంత దీనుడుగా ఆయన తగ్గించుకున్నారు. అన్ని చాలా మంది వాళ్ళకి వాళ్ళు చాలా వెటకారంగా మాట్లాడేది ఏంటంటే ఆయన ఒక దిక్కుమలోడిలాగా చనిపోయాడు, వాడేం దేవుడు రా. అసలు మనకి చాలా క్వశ్చన్స్ ఇలాంటివి మనల్ని అడుగుతుంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? దేవుడు మాకు మాదిరిగా ఉండి, ఆయన దేవత దేవుడుగా ఉండి మన కోసం చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకి పాప క్షమాపణ లేదు, మనకి విడుదల లేదు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఇప్పటికీ చాలా వీడియోలు చూస్తూ ఉంటామని తెలుస్తుంది. అది చాలా వెటకారంగా చున్నీ వేసుకొని, చున్నీ ఒకటే ఉంది ఒంటి మీద, చున్నీ ఎవడేసుకుంటాడు రా? ఆడోళ్ళు వేసుకుంటారు. ఆ చున్నీ వేసుకుని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా చూసినప్పుడు నాకు వాళ్ళ మీద కోపం రాదు, జాలేస్తుంది. అయ్యో ఏంటి ఇంత అవివేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారే. ఒక మనిషి ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవాడిగా చూడాలి, కానీ వాళ్ళు అజ్ఞానంలో ఇంకా ఉన్నారే అని చెప్పి అటువంటి వాళ్ళ కోసం నేను వెంటనే మనసులో ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను ప్రతిసారి కూడా. ఎందుకంటే మనం దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని, ఆయన ఎంత తగ్గింపుని మన జీవితంలో అంత లేకపోయినా ఎంతో కొంత కొంచెం అయినా సరే మనం తగ్గింపు జీవితం మనకి ఉండాలన్నమాట. అయితే దేవుడు సమాప్తి అయినదని ఎంతో ఆనందంతోనూ ఎంతో సంతృప్తితోనూ చెప్పారు. ఆయన చేయలేనేమో ఈ కార్యమని ఒక్కొక్క పాయింట్ లో దేవుడిని అడిగారు, తండ్రిని చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించవచ్చు కదా అని. కానీ ఆయనను నీ చిత్తమే జరగాలి అని ఎంత ఫ్రస్ట్రేషన్ అయ్యారంటే ఆ ఫ్రస్ట్రేషన్ కి లోపల ఉన్న బ్లడ్ కూడా బయటకు వచ్చేసినంత, అంటే ఆ గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తం వల్లే మారి బయటికి వచ్చిందంట. లోపల ఉన్న చెమట బయటికి ఎప్పుడు వస్తుంది? ఆయన అంత ఎమోషనల్ అయిపోయారు. పాలు ఎప్పుడు పొంగుతాయండి? ఉండాల్సిన వేడి కన్నా ఎక్కువైతే ఆ పాలు పొంగుతాయి, అంతే కదా. అలాగే ఒంట్లో ఉన్న బ్లడ్ అది బాయిలింగ్ పాయింట్ హై అయిపోయి ఆయన చెమట రంధ్రాల్లో నుంచి ఆ బ్లడ్ బయటకు వచ్చిందంటే ఆయన బీపీ హై అయిపోయింది. ఒక డాక్టర్ ఆయన పరీక్షని చెప్తే కనుక ఆ టైం ఇదే చెప్తాడు, బాబు నీకు బీపీ చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే నీ చెమట రూపంలో రక్తం బయటకు వచ్చేంతగా ఆయన అంత ఎమోషన్ అయిపోయారు. అంత నేను ఇలా ఆయన శ్రమ పడాల్సిన అంత కళ్ళ ముందు మెను కనపడుతుంది, మొత్తం లిస్ట్ కనపడుతుంది. ఉమ్ములు వేయించుకోవాలి, ములకరెండు పెట్టించుకోవాలి, కొరడాతో కొట్టించుకోవాలి, ఇవన్నీ నేను చెయ్యాలని చెప్పి ఆయన ముందు ఆయన చేయాల్సిన పని అంతా ఆయనకి ఏం జరుగుతుందో మొత్తం అంతా ముందు కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా మానవ మాత్రులకు ఎవరికైనా సరే బీపీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి యొక్క సాయంతోని, తండ్రి యొక్క కృపతోని మన కోసం సంపూర్తిగా దాన్ని ఆయన చాలా పెద్ద కార్యం ఆయన మన కోసం చేశారు. కాబట్టి అది నేను చేయగలిగాను అని చెప్పి ఒక గొప్ప విక్టరీతో, గొప్ప శబ్దం
శబ్దంతో ఆయన కేక వేశారనమాట. ఈ రోజు మనం ఆయన వేసిన కేకకి బదులుగా మనము అలా చెప్పగల స్థితిలో మనం ఉన్నామా? ఆ రోజు దేవుడు చెప్పాడండి, సమాప్తమైంది ప్రభువా, ఇదిగో నేను పుట్టిన దగ్గర నుంచి లేదా నేను దేవుళ్ళకి వచ్చిన దగ్గర నుంచి నేను నీ చిత్త ప్రకారమే నేను జీవిస్తున్నాను అని మనం ఈరోజు చెప్పగలమా? ప్రసంగి 6:3 ఉంటుంది కదండి. దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నిర్వహయు తగిన రీతిని సమాధి చేయబడకై నుండిన యెడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని. వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు అంటే ఏంటండి? ఒక వ్యక్తి తన యొక్క ఆరంభం కన్నా, తన జీవితంలో ఆరంభం కన్నా ఎండింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అదే ప్రసంగి 7:8 ఉంటుంది కదా, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. నువ్వు దేవుడు నమ్ముకున్న కొత్తలో ఏ విధంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎండింగ్ స్థితిలో ఉన్నావేమో, అది నీకు నాకు తెలియదు. దేవుడికి ఆయన ఎండింగ్ తెలుసు కానీ మనకు తెలియదు. ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో మనకి తెలియదు. కానీ ప్రతి దినము కూడా, ప్రతి క్షణం కూడా అదే మనకి ఎండింగ్ అని అనుకోవాలి. అనుకుంటూ ఈ భయంకరమైన సమయంలో మనం అలా అనుకుంటూ మనం జీవించాలి. జీవిస్తూ ప్రభువా, ఇదిగో ఈ ఎండింగ్ స్టేజ్ లో నేను ఉన్నాను, నా జీవితం ఏమో ఈ నెక్స్ట్ మూమెంట్ లో ఏమవుతుందో తెలియదు, నేను సమాప్తం అయ్యింది, నీ చిత్త ప్రకారం నేను జీవించాను, నువ్వు చెప్పిందంతా నేను చేశాను, నీ వ్యతిరేకంగా నేను నడుచుకోలేదు అని మనం చెప్పగలమా? మనం చెప్పగలమా అండి? ప్రతి ఒక్కరు కూడా ఇందాక సత్య గారు చెప్పినట్లుగా 2 తిమోతి 4:7-8 మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. పౌలు గారు అంత బాగా ఆయన గట్స్ తో చెప్పగలిగారు, నేను ఈ విధంగా జీవించాను. నిజంగా యేసుప్రభు వారు తర్వాత ఈయనే చెప్పారేమో నేను అనుకుంటున్నాను. యేసుప్రభు వారు నాలో పాపం ఉన్నట్లు మీరు ఎవరు సాధించగలరని చెప్పారు. పౌలు గారు కూడా ఇది నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే నాకు, నేను మంచి పోరాటం పోరాడాను ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఇవాళ నువ్వు నేను ఆ మాట చెప్పే స్థితిలో మనం ఉన్నామా? మన భక్తిలో ఒక స్టేజ్ లోకి వెళ్ళేసరికి మనకి ఏమొస్తుందంటే కొంచెం ధైర్యం వచ్చేస్తుంది, కొంచెం కొమ్ములు వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు మనం పాపం కోసం భయపడాల్సిన పని లేదు అనేసి మనం అనుకుంటారు. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు కదా, తిమోతి నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపోము. అప్పుడు తిమోతి ఏమైనా విశ్వాసం అండి? కాదు. అప్పటికే తిమోతి ఎఫెసు పట్టణంలో ఆయన సేవకుడు. ఆయన సేవలోకి వచ్చి అప్పటికే 20 సంవత్సరాలు అవుతుంది దగ్గర. కానీ సేవకుడు చెప్పిన మాట ఏం చెప్తున్నాడండి? నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. మనం భక్తిలో ఒక స్టేజ్ లోకి వచ్చేసిన తర్వాత పాపానికి మనం భయపడాల్సిన పని లేదు. అయిపోయింది, మనం సీనియర్లు అయిపోయాము, మనం ముదిరిపోయాము, మనకి పాపంకి అసలు మనకేం అంటుకోదు అన్న ఇది లేదండి. ప్రతి దినము కూడా, ప్రతి క్షణం కూడా మనం ఆయనతోని సహవాసం చేస్తేనే దాని నుంచి మనం విడుదల పొందగలం, లేకపోతే మనం పడిపోతాం. ఎవరైనా సరే నువ్వు దేవుళ్ళకి వచ్చి ఒకరోజు అయినా సరే, నువ్వు దేవుళ్ళకి వచ్చి 60 సంవత్సరాలు అయినా సరే, నువ్వు దేవుళ్ళకి వచ్చి ఎన్నాళ్ళైనా సరే, ఒక రోజు అయినా సరే, 2 రోజులు అయినా సరే, 10 సంవత్సరాలు అయినా సరే, నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉంటావు. ఎప్పుడు? ఆయనలో మన సహవాసం, ఆయనతో మన సహవాసం లేనప్పుడు, మనతో ఆయన సహవాసం కలిసి మనం ఉన్నప్పుడు, అప్పుడు మనం ధైర్యంగా పౌలు గారు చెప్పినట్లుగా ఈ రోజు ఈ క్షణం నేను ఆయన కలుసుకోబోతున్నట్లయితే, ఇదిగో ప్రభువా, నేను చాలా మంచి పోరాటం పోరాడాను. మంచి పోరాటం అంటే పౌలు గారు సేవకులు కదా, మేము అందరం సేవ చేయలేమని అంటారేమో. అది కాదండి. నువ్వు వంట మనిషివా? నీ వంట నువ్వు కరెక్ట్గా చెయ్యు, మంచిగా చెయ్యు, నీతిగా చెయ్యు, న్యాయంగా చెయ్యు. నీ చెమట తీసి అందులో వేసేసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు న్యాయంగా పో. లేదు నువ్వు కార్పెంటర్వా, నీ పనులు కరెక్ట్గా చెయ్యు. అందులో ఏవేవో పురుగులు పట్టిపోయిన చెక్కలు అవి పెట్టి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి, నా మైండ్లో వస్తుంది అంతే, నేను బుక్లో కూడా ఏం రాయలేదు, చెప్తున్నాను. నీకు ఏ పని దేవుడు ఇచ్చాడో, నువ్వు బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావా, నువ్వు చదువుకుంటున్నావా, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, నువ్వు ఇంట్లో ఏం చేయకుండా ఖాళీగా ఉంటున్నావా, అది నువ్వు ఏ పని అయినా సరే దేవుడు అది నీకు ఇచ్చాడని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ పనిలో మనం నమ్మకంగా మనం జీవించాలన్నమాట. అలా జీవించినప్పుడు సేవ చేయాల్సిన లేదండి. ప్రతి ఒక్కరు కూడా పౌలు
అయినట్టు దేవుడి కోసం ఏదైనా చేయగలుగుతున్నావా? ఖాళీగా ఉంటే ఏదైనా చేయగలుగుతున్నావా? లేదా నీ పనిలో ఉన్నప్పుడు, నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు నిజాయితీగా నీ ఉద్యోగంలో నువ్వు ఉంటున్నావా? ఇదంతా మనం చూసుకోవాలన్నమాట. నువ్వు ఏ వయసు వాడువైనా సరే, ఏ సమయంలో ఉన్నవాడువైనా సరే, ఏ స్థితిలో ఉన్నవాడువైనా సరే, మనం దేవునికి దగ్గరగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి మనం జీవించినప్పుడు మనం కూడా ఒక సాటిస్ఫాక్షన్ గా మనం మన జీవితంలో సమాప్తం అయింది అని చెప్పి మనం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. దేవుడి చిన్నవాకి నాతో మాట్లాడించినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు ఈ విధంగా జీవిస్తారని ఆశిస్తూ మనందరం తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, మా ప్రభు యేసయ్య, దేవా ఇదిగో నాయన ఇంతవరకు నాయన నీ బిడ్డలందరూ ఎంతో చక్కగా ఓపికగా కూర్చొని ప్రభా నాయన నీకో నాయన నీ సిలువలో మాట్లాడి